హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 8వ శ్లోకము, సాంఖ్యయోగమైన 2వ అధ్యాయంలోని 15వ శ్లోకము. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత శతశ్లోకి భగవద్గీత. యం హి న వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. యం హి న వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోన్మృతత్వాయ కల్పతే. నిఘంటువు. పురుషర్షభ, పురుషశ్రేష్ఠుడవగు ఓ అర్జున, ఏతే శబ్ద స్పర్శాది విషయములు సమ దుఃఖ సుఖం సుఖ దుఃఖములను సమముగా చూచునట్టి ధీరం ధైర్యశాలియగు యం పురుషం ఏ మనుజుని నా వ్యధయంతి బాధింపవో చలింపచేయవో సహ హి అతడు కదా అమృతత్వాయ మోక్షము కొరకు కల్పతే తగియున్నాడు. తాత్పర్యము: పురుషశ్రేష్ఠుడవగు ఓ అర్జున, ఎవరిని ఈ శబ్దస్పర్శాదులు బాధింపవో అంటే చలింపచేయవో సుఖ దుఃఖముల యందు సమభావము కలుగు అట్టి ధీరుడే మోక్షమునకు అర్హుడు అని పరమాత్మ ఇక్కడ అర్జునుల వారితో చెప్పడం జరిగింది. మనం ఇంకా తాత్పర్యం చూస్తుంటే ఇక్కడ పురుషర్షభ అనే మాట పురుష శ్రేష్ఠ అని తెలుపుతుంది. ఈ పురుష శ్రేష్ఠుడు ఎవరు? ఇంద్రియములను జయించి విషయాదులచే చలింపక సుఖ దుఃఖాదుల యందు సమభావము కలిగి లౌకిక శ్రేష్టత్వముతో పాటు పారమార్థిక శ్రేష్టత్వమును కూడా సంపాదింపుము ఓ అర్జున అని హెచ్చరించుటకు కాబోలు పురుషర్షభ అను సంబోధించడం జరిగింది. సమదుఃఖ సుఖం ధీరం, ఈ పదం చూస్తే సుఖ దుఃఖముల యందు సమానత్వము కలిగి ఉండుటయే ధీరత్వము. ఆత్మయందు స్థితుడై సుఖ దుఃఖములు రెండిటిని మనోవికారములుగా వీక్షించువాడే అట్టి ధీరుడు. దుఃఖము ఎట్లు ఒకానొక మనోవికారమో సుఖము కూడా అట్టిదియే. కావున మనస్సునకు సాక్షియగు ఆత్మయందు నిలుకడ కలిగియుండు ధీరులగు మహనీయులు ఆ రెండింటిని సమముగానే వీక్షిస్తారు. జనకుని ఆ స్థానమున సుకుని వలె సోమృతత్వాయ కల్పతే, ఈ పదం చూస్తే మోక్షమునకు అమృతత్వము అని పేరు కలదు. ఈ నామరూప దృశ్య ప్రపంచమంతయు మృతస్వరూపము, జనన మరణములతోనూ వినాశములతోనూ కూడినది. ఆత్మస్థితి రూప మోక్షము మరణరహితమైనది. కావున మోక్షము అనగా ఆకాశమందో స్వర్గమందో కల ఒకానొక వస్తువు కాదు. అమృతతత్వ పదవియే మోక్షము. మృత్యురహితమగు ఆత్మస్థితియే మోక్షము. మరి దానిని పొందినవాడు మరలా మృత్యువాత పడడు, మరలా జన్మించడు. యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమం మమ. మోక్షార్హతకై భగవానుడు ఇక్కడ ఒకానొక జాతిని కానీ మతమును కానీ కులమును కానీ పేర్కొనలేరు. ఎవరు ఇంద్రియ నిగ్రహము విషయరాహిత్యము సుఖ దుఃఖ సమభావము కలిగియుందురో అట్టి ధీరులే మోక్షమునకు అర్హులు అని వచించిరి. ఆహా, గీతలో ఎట్టి ఉదాత్త భావములు ప్రకటించబడుతున్నవో కదా. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై. ఈ శ్లోకంలో మనకి 3 ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మోక్షము అనగానేమి, దానిని ఎవరు పొందగలరు, ధీరులు అనగా ఎవరు? ఇక్కడ మోక్షం అనగానేమి అంటే దానికి సమాధానం మరణరహితమగు శాశ్వత ఆనంద పదవియే మోక్షము.
మరి దానిని ఎవరు పొందగలరు? శబ్ద స్పర్శాది విషయములచే చలింపని వారు, సుఖ దుఃఖముల యందు సమభావం కలిగి ఉన్నవారు అగు ధీరులే మోక్షమును పొందగలరు. ఇక్కడ ధీరులు అనగా ఎవరు అనంటే శబ్దాది విషయములను జయించిన వారు, సుఖదుఖాదుల యందు సమభావం కలిగిన వారు ధీరులు అనబడుదురు అని సెలవివ్వడం జరిగింది. జై శ్రీకృష్ణ పరమాత్మునికి జై.